సుందరకాండము 39వ సర్గము. మణినిచ్చి సీత మారుతితో ఇట్లా నేను ఆనవాలుగా నిచ్చిన ఈ చూడామణిని రామునికి బాగుగా తెలియను. ఈ మణిని చూడగానే రాముడు నన్ను, నా తల్లిని, దశరథ మహారాజుని తలుచుకును. హనుమ, శ్రీరాముని నీవు ఈ శత్రు సంహార కార్యమున ప్రేరేపింపుము. ఈ పైన జరగవలసినదేమో ఆలోచింపుము. ఈ పని చేయుటకు నీవే సమర్థుడవు. ఆ ప్రయత్నములో నుండి నా దుఃఖమును తీర్చుము. నీ ప్రయత్నమే నా దుఃఖమును పోగొట్టును. మహావీరుడైన మారుతి తప్పక అట్లే చేసేదనని వాగ్దానం చేసి సీతాదేవికి శిరస్సు ఉంచి నమస్కరించి ప్రయాణమునకు సంసిద్ధుడయ్యాను. అట్లు బయలుదేరుచున్న పావనిని చూచి సీత కన్నీటితో పూడిపోయిన గొంతుతో ఇట్లా హనుమ, రామలక్ష్మణులను కుశలమడుగుతునని చెప్పుము. మంత్రి యుతుడైన సుగ్రీవుని సర్వ వానరులను క్షేమమడిగితినని చెప్పుము. రాముడు నన్ని దుఃఖ సముద్రము నుండి తరింపచేయునట్లు నీవే తగిన ప్రోత్సాహం ఇవ్వవలను. యశస్వి అయిన శ్రీరాముడు నన్ను ప్రాణములతో చూచినట్లు నచ్చచెప్పుము. ఇట్లు నీకు వాక్సహాయము చేయుము. గొప్ప పుణ్యము గట్టుకునుము. ఉత్సాహశక్తితో కూడిన నీ మాటలు వినగానే రామునిలో నన్ను తెచ్చుకోవలను ఉత్సాహము పొంగి వచ్చును. అతడు నా సందేహవాక్యములు వినగానే యుద్ధ ప్రయత్నములు చేయును. సీతాదేవి మాటలు విని మారుతి నమస్కరించి ఇట్లా తల్లి, నీ శోకమును పోగొట్టుటకై శ్రీరాముడు వానరభల్లోక సైన్యముతో వెంటనే వచ్చును. రాముడు కోపించి విడిచిన బాణములందు నిలుచుటకును మనుజులలో గాని, అసురులలో గాని, దేవతలలో గాని ఎవడైనను భయమునందును. అటు నిలిచిన వాని ఇంతవరకు నేను చూడలేదు. విశేషించి నీ కోసమని సూర్యునైనను, మేఘమైనను, సూర్యుని కొడుకైన యమునినైనను యుద్ధములో ఓడించగలడు. ఓ జానకి, ఉత్సాహశక్తి గల రామునికి జయము తథ్యము అవసరమైనచో నీ కొరకు ఒక లంకనని నేమి సమస్త భూమండలమును గెలిచి నిన్ను దక్కించుకొనగలడు. యోగ్యమైనవి సత్యమైనవి హనుమానుని మాటలు విని సీత అతన్ని అభినందించెను. ఆ తర్వాత బయలుదేరుటకు సిద్ధపడిన అతనికి చాలాసార్లు చూచుచూ తన భర్త అందలి భక్తితో ఉపకారము చేయవచ్చిన మారుతిని చూచి ఇట్లా ఓ వానరవీరా, నీకిష్టమైనచో ఒక్క దినము ఇచ్చట నుండుము. చాటుగా నుండి ప్రదేశంలో కూర్చుండి విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళవచ్చును. దుఃఖములో మునిగి ఆ భాగ్యురాలికి నీవు దగ్గరగా ఉన్నచో కొంచెము దుఃఖ నివృత్తి కలుగును. నీవు తప్పదు వెళ్ళి రావాలని అన్నచో నా ప్రాణములుండునో పోవునో తెలియదు. ఇది నిశ్చయము. నీవు వెళ్ళినచో నీవు కనిపించిన బెంగ పూర్వ దుఃఖము కంటే ఎక్కువై నన్ను బాధించును. మీకు సహాయముగా వచ్చిన కపిబల్లుక వీరులను గూర్చి నాకు ఒక సందేహం ఉన్నది. ఇంతమంది వానర వీరులను, రామలక్ష్మణులను దుస్తరమైన ఈ మహాసాగరం ఎట్లు దాటి రాగలరు? నా దృష్టిలో గరుత్మంతునికి, నీ తండ్రి వాయుదేవునికి, నీకును మాత్రమే సాగరమును దాటు శక్తి కలదని తోచును. హనుమ, ఇటువంటి అసాధ్యమైన కార్యనిర్వహణం ఎట్లు చేయుదువు? కార్యకార్యములను, సాధ్యాసాధ్యములను నిర్ణయించుటలో శ్రేష్ఠుడవు. ఈ కార్యమును గురించి ఏమాలోచించితివి? శత్రువీరులను జంపువాడా, నీవు బుద్ధిమంతుడవు. ఈ కార్యమున నీవొక్కడివే సాధింపగల సమర్థుడవు కూడా. ఈ కార్యము సిద్ధించినచో ఆ కీర్తి నీకే దక్కును. రాముడు సైన్యముతో వచ్చి రావణుని సంగరములో ఓడించి నన్న అయోధ్యకు కొనిపోయినచో అది నాకును కీర్తిని కలిగించును. శత్రు సంహారకుడైన రాముడు లంకకు వచ్చి బాణములతో లంకను నింపివేసి శత్రువులను జంపి నన్ను కొనిపోయినచో అది అతనికి పేరు ప్రతిష్టలు తెచ్చును. అందుచేత రాముడి చెట్టుకి వచ్చి తన విక్రమము నెట్లు చూపును. అట్లు నీవతనిని ప్రోత్సహించుము. అర్థవంతమైనయు సహేతుకమైనవు అగు సీతాదేవి వాక్యములు విని హనుమ చివరికిట్లనను, ఓ దేవి, వానర సేనాధిపతి అయిన సుగ్రీవుడు మహాబలవంతుడు. అతడు నిన్ను తెచ్చు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాడు. అతడు రాక్షస సంహారమునకై కోట్ల కొలది వానర వీనులతో లంకకు వచ్చును. మహాపరాక్రమవంతులను, బలసంపన్నులను, మనోవేగము కలవారును అయిన వానర వీరులు సుగ్రీవుని యాజ్ఞకై ఎదురు చూచుచున్నాను. వారు పైలోకములందు, క్రింది లోకములందు, భూమండలమందు ఎదురులేక సంచరించగల దిట్టలు. వారెంతో మహాకార్యములు చేయ తలపెట్టినను సాధింపక విడువరు. వారు ఆకాశ మార్గమున సంచరించుచు చాలాసార్లు మహోత్సవముతో పర్వత సముద్రములలో కూడిన భూమిని జుట్టి వచ్చినారు. సుగ్రీవుని దగ్గర నాయంత వారును, నాకంటే గొప్పవారును అయిన వానరులున్నారు. అక్కడ నాకంటే తక్కువ వాడెవడూ లేడు. ఇప్పుడు సాగరమును దాటి నేనే ఇక్కడికి వచ్చి తిని ఇంకా వారెందుకు రాలేరు? దూతలుగా సామాన్యులను పంపుదురు, కానీ గొప్పవారిని పంపరు కదా. అందుచేత ఓ దేవి, విచారము విడుముము. వానర వీరులు ఒక్క గంతులో సముద్రమును దాటి లంకకు వత్తురు. శక్తి సంపన్నులై సూర్యచంద్రుని వలె ప్రకాశించి రామలక్ష్మణులు నా భుజమున మీదనెక్కి నీ దగ్గరికి వత్తురు. మహావీరులైన వారిద్దరిని తమ శస్త్రాస్త్రములతో లంకను ధ్వంసము చేయుదురు. బంధుమిత్ర పరివారముతో రావణుని రణములో చంపి నిన్ను తీసుకుని అయోధ్యకు వెళ్ళుదురు. ఓ జానకి,
ఊరడిల్లుము, నీకు శుభముగును, నీకై నీ భర్త వచ్చు సమయమునకై ఎదురు చూచుచుండుము. తేజస్సుతో ప్రకాశించి అగ్ని వంటి శ్రీరాముని త్వరలో చూడగలవు. రావణుని బంధుమిత్రుల పుత్రామాత్య సమేతుడై నశించును. అప్పుడు నీవు రోహిణి చంద్రుని చేరినట్లు రాముని చేరెదవు. అతి త్వరలోనే రాముని చేతిలో రావణుడు మరణించును. నీవు దుఃఖ సముద్రమును దాటి సుఖముగా ఉందువు అని హనుమ మైథిలిని ఓదార్చి ప్రయాణమగుచు ఆమెతో మరలా ఇట్లా నేను శత్రువులను చంపు నిశ్చయముతో వచ్చిన రాముని ధనస్సు చేత బుచ్చుకొని లక్ష్మణుని త్వరలో లంకాద్వారమునొద్ద చూడగలవు. గోళ్ళు పండ్లు ఆయుధములుగా గలవారు, సింహములు పులుల వంటి విక్రమము గలవారును, పర్వతములతోనూ మేఘములతోనూ సమానులైన వానర వీరులను లంకలోని పర్వతముల మీద త్వరలో చూడగలవు. సింహముచే పీడింపబడి ఉన్న ఏనుగుల వలె శ్రీరాముని మన్మధునిచే పీడింపబడుతున్నాడు. దేవి, నీవింక శోకముతో ఏడవకుము. నీ మనస్సు నాకు అప్రియమైన దేదియు ఇక ముందు జరగదు. అంతయు ప్రియమే జరుగును. శచీదేవి ఇంద్రునితో కూడినట్లు నీవు నీ భర్త అయిన శ్రీరామునితో కలిసి ఆనందించదవు. రాముని కంటే గొప్పవాడెవడున్నాడు? సౌమిత్రితో సమానమైన వాడెవడున్నాడు? నీకు రక్షకులైన సోదరులిద్దరూ అగ్ని వాయువు వంటి వారే లంకను భస్మము చేయుదురు. ఓ సీతాదేవి, రాక్షసులతో భయంకరమైన ఈ లంకలో ఇంక నీవెంతో కాలం ఉండనక్కర్లేదు. నీ ప్రియుడైన రాముని రాకలో ఆలస్యము ఉండదు. నేను వెళ్ళి రామునితో కలిసి వెంటనే వత్తును. అంతవరకు మాత్రము ఓపిక పట్టుము అని హనుమ ఓదార్చెను. ఇది శ్రీ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలోని 39వ సర్గం సంపూర్ణం. సుందరకాండము 40వ సర్గము. దేవకన్య వంటి సీతాదేవి వాయుపుత్రుని మాటలు విని సంతోషపడి ఇట్లనెను. ఓ హనుమ, ప్రియము చెప్పిన నిన్ను చూచి నేను సస్యము మొలకలెత్తుతుండగా వర్షముతో తడిసిన భూమి వలె సంతోషించినాను. నా కోసము బెంగతో కృషించిన పురుషోత్తముడైన శ్రీరాముని శరీరముని ఓదార్చడు. భాగ్యమును త్వరలో నాకు కలిగింపుము. నా యందు దయచూపుము. నేనిచ్చిన ఆనవాలును రామునికిమ్ము. కాకి మీద కోపముతో గడ్డిపరకను విసిరిన సంఘటనను గుర్తు చేయము. వనవిహారము చేయనప్పుడు నా నుదుటనున్న తిలకము చెమటకు కరిగిపోగా అక్కడ మణిశిలలతో మరలా తిలకము దిద్దుటకు గుర్తు చేయము. హనుమ, నేను చెప్పిన మాటలుగా రామునికిట్లు వినిపించుము. ఓ రామ, నీవు మహేంద్రునితోనూ వరుణునితోనూ సమానుడవు. ఒక రాక్షసునిచే పట్టుబడ్డ రాక్షసుల మధ్యనున్న నన్నేల పట్టించుకునవు. ఈ దివ్యమైన మణిని నేను జాగ్రత్తగా దాచుకున్నాను. ఈ దుఃఖములో దీనిని నిన్ను చూసినట్లు సంతోషించుచున్నాను. సముద్రము నుండి పుట్టిన అమూల్య రత్నమును నీ కానువాలుగా పంపుచున్నాను. ఆలస్యమైనచో ఇంక నేను జీవించలేను. ఘోర రూపిణులైన ఈ రాక్షసుల స్త్రీలు పెట్టు బాధలు సహించలేకున్నాను. వారి మాటలు గుండెలను చీల్చుచున్నవి. అయినను నీవు వచ్చి నన్ను రక్షించు అని ఆశతో సహించుచున్నాను. ఓ రామ, నీకై నిరీక్షించుచు ఒక్క నెల మాత్రమే బ్రతికి ఉండును. నిన్ను చూడకుండా ఆపై ఇంక నేను బ్రతకలేను. ఈ రావణుడు కరుడుగా ఉన్నాడు. వీని చూపులు వంకరగా నుండి సుఖము కలిగించుటలేదు. నీ ఆలస్యము చేసినట్లు తెలిసినచో నేను ఒక్క క్షణమైన జీవించను. కన్నీళ్లు పెట్టుకొనుచు జాలి గొలుపుచున్న సీత పలుకులు విని మారుతి ఇట్లనెను. నీ మీది బెంగతో రాముడు కూడా భోగములను విసర్జించినాడు. ఇది నిజము. రాముడు ఎట్లు దుఃఖించుచుండగా లక్ష్మణుడును పరితపించుచున్నాడు. నా ప్రయాసకు ఫలముగా ఎట్టకేలకు నిన్ను కనుగొనగలిగి తిని. ఇది నీవు దుఃఖించే సమయము కాదు. ఈ క్షణము నుండి నీ దుఃఖములను తొలగినట్లు భావింపుము. ఆ పురుష పుంగవులైన రామలక్ష్మణులు నా వలన నీ జాడ తెలుసుకొని వచ్చి లంకను భస్మము చేయుదురు. వారు యుద్ధములో రావణుని బంధువులతో పాటు చంపి నిన్ను అయోధ్యకు కొనిపోవుదురు. తల్లి, రాముడు త్వరగా గుర్తించున్నది ప్రీతికరమైనది అయిన మరొక ఆనవాలు కూడా నాకిమ్ము అనగా సీత మారుతి, నీకు ముఖ్యమైన ఆనవాలే ఇచ్చినాను. అదే నా శిరోమణి. దానిని చూడగానే రాముడు నీ మాటను విశ్వసించును. ఓ వానరవీరుడా, మాట విని సీత ఇచ్చిన చూడామణి నొకమారు సరిచూచుకుని ఆమెకు ప్రణామం చేసి బయలుదేరాను. మరలా సముద్రము దాటి వెళ్ళుటకు దేహము పెంచిన పావనిని చూచి కన్నీరుతో సీత మరలా నిట్లనెను. హనుమ, సింహముల వంటి రామలక్ష్మణులను మంత్రులతో కూడిన సుగ్రీవుని అందరూ కుశలమడిగిదునని చెప్పుము. శ్రీరాముడు నన్ను దుఃఖ సముద్రము నుండి ఉద్ధరించినట్లు నీవు అతనికి ఉత్సాహపరచువలెను సుమా. నేను అనుభవించుచున్న మహాదుఃఖమును, రాక్షస స్త్రీల బెదిరింపులను నీవు రాముని దగ్గరికి వెళ్ళి చెప్పుము. నీకు ప్రయాణ మార్గము సుఖకరమగుగాక అని సీతాదేవి చెప్పిన విషయములను విని మారుతి కృతార్థుడై సంతోషించి తన పని ఇంకనూ కొంచెము మిగిలి ఉన్నదని భావించి మనసా ఉత్తర దిశకు పయనమయ్యను. ఇది శ్రీ వాల్మీకి రామాయణంలో సుందరకాండలోని 40వ సర్గం సంపూర్ణం. సుందరకాండము 41వ సర్గము. సీతాదేవి తనట్లా అభినందించి మర్యాద చేయగా మారుతి సంతోషించి ఒక చోటు నుండి కదిలి వెళ్ళి ఇట్లా ఆలోచించాను. సీతాదేవిని చూచినాను, ఇంకా కొంచెం పని మిగిలి ఉన్నది. అది సామధాన భేదముల చేత గాని దండోపాయం చేత గాని సాధింపబడినది. ఎందుకనగా
రాక్షసులకు మంచిగా చెప్పుట వలన లాభం లేదు. డబ్బు బలిసిని వారికి దానమిచ్చుట వలన ప్రయోజనం లేదు. బలవంతులైన వీరిలో భేదం కలిగించుట కుదరదు. అందుచేత ఇప్పుడు నేను పరాక్రమం చూపుటే మంచిదని తోచుతున్నది. నేను తలపెట్టిన పనికి పరాక్రమము తప్ప మరొకటి పనికిరాదు. యుద్ధంలో కొంతమంది మహావీరులు మరణించినచో తక్కిన అల్పులైన వారు మెత్తబడుదురు. ఏదైనా ఒక కార్యమునందు పంపబడిన వాడు ప్రధాన కార్యమునకు భంగము రాకుండా తక్కిన పనులను కూడా చక్కబెట్టవలను. అప్పుడే కార్యసాధకుడును. ఒకే ఉపాయముతో ఏ చిన్న పనిని కూడా సాధించలేము. మరి మహాకార్యమును ఎట్లు సాధించుటకు వీలుపడును? అందుచేత విషయములను అన్ని కోణముల నుండి సునిశ్చితముగా ఆలోచించి అవసరమును బట్టి సామధాన భేద దండములన్నడు 4 ఉపాయములను ప్రయోగించిన వాడే కార్యసాధకుడును. నేనిప్పుడే ఇక్కడ మా వానరులు యొక్కయు ఈ రాక్షసుల యొక్కయు సైన్యముల బలాబలములను యుద్ధ తారతమ్యములను పరిశీలించి నిశ్చయించుకుని కిష్కిండకు పోయినచో నా ప్రభువు శాసనమును చక్కగా నిర్వర్తించిన వాడు నగుదును. నాకిప్పుడు రాక్షసులతో యుద్ధము సంభవించుటకు సులభమైన ఉపాయమేమి? అట్లు యుద్ధము జరిగినప్పుడే రావణుడు కూడా తన వారి ఎదుటి వారి బలాబలములను సామర్థ్యములను గ్రహింపగలుగును. అందుచేత మంత్రులతోనూ సైన్యములతోనూ గూడిన రావణుని రణము ద్వారా కలుసుకొని అతని మాటల్లోని అభిప్రాయమును అతని బలమును తెలుసుకొని తిరిగి వెళ్ళెదను. ఇది ఆ దురాత్ముడైన రావణుని అశోకవనము. స్వర్గములో దేవేంద్రుని నందనము వలె కంటికింపుగా అనేక పుష్ప ఫల వృక్షములతోనూ లతలతోనూ కూడియున్నది. అగ్నిడెండిన తోటను కాల్చునట్లు దీనిని ధ్వంసం చేసేదను. ఇది నాశనమైనచో రావణునికి తప్పక కోపము వచ్చును. దానితో అతడు రథములు, అశ్వములు, ఏనుగులు, మహాయుద్ధములు గలిదియు నైనా సైన్యమును యుద్ధమునకు పంపును. అప్పుడు దానితో నాకు యుద్ధమగును. అప్పుడే నేను రావణుని పంపిన భీమ పరాక్రమములకు రాక్షసులతో తలపడి నా పరాక్రమములతో వారిని దునుమాడి సుఖముగా కిష్కిందకు వెళ్ళెదను అనుకుని భీమ విక్రముడైన మారుతి తన తండ్రి వలనే కోపించి కాళ్లతో తన్ని అక్కడి చెట్లను కోల్చనారంభించెను. అనేక వృక్షములతోనూ లతలతోనూ పక్షులతోనూ కూడిన ఉద్యానవనము వంటి అశోకవనమును పాడు చేసెను. విరిగిన చెట్లతోనూ కలిగిన చెరువులతోనూ విరిగిన కొండ కొమ్ములతోనూ ఆ వనము చూచుటకు అసహ్యంగా నుండెను. అనేక పక్షుల కోతలతోనూ పూన తామర చెరువులతోనూ వాడిన చిగుళ్లతోనూ విరిగిపడిన చెట్లతోనూ తెగిన లతలతోనూ దావానల వలె చుట్టుబడిన అడవి వలె ఆ వనము నాశనమయ్యను. అక్కడి లతలు ఆకులు రాలుట చేతను తమకాశ్రయమైన చెట్లు కూలుట చేతను వనము దిక్కులేని అర్ధాను వలె కనిపించెను. నాశనమైన చిత్రగృహములు లతాగృహములు గలిగినదై పాములతో మృగములతో నిండినదై విరిగిన రాతిమేడలు గలదై ఆ వనము పూర్తిగా ధ్వంసమయ్యను. రావణుని అంతఃపుర స్త్రీలకు ఆనందము కలిగించు ఆ వనం ఇంతవరకు శోభించుచున్నది. ఈనాడు హనుమంతుడు పాడు చేయగా ఆ వృక్షము తీగలు దురవస్థ నొందినవి. హనుమంతుడట్లు రావణుని మనస్సునకు బాధ కలుగునట్లు అశోకవనమును పాడు చేసి రాక్షసులతో యుద్ధమును కోరుచు ద్వారము మీద కూర్చుండెను. ఇది శ్రీ వాల్మీకి రామాయణంలోని సుందరకాండములోని 41వ స్వర్గం సంపూర్ణం. సుందరకాండము 42వ సర్గం. అంతటా పక్షుల కోతలను చెట్లు విరిగిన ధ్వనులను విని లంకావాసులందరూ భయపడిపోయిరి. వారి భయంతో పరుగులెత్తిరి. మృగములు, లేళ్లు మున్నగు పెంపుడు జంతువులు, పక్షులు అరిచినవి. రాక్షసులకెన్నో అపశకునములు కనబడినవి. వికృతాకారములు గల రాక్షస స్త్రీలు దానిలో నిద్ర చెరిగిపోగా లేచి భగ్నమైన వనమును భగ్నము చేసిన మారుతిని చూసిరి. అప్పుడు హనుమ వారికి భయంకరమైన రూపముతో కనబడెను. పర్వతమెంత ఎదిగిన ఆ మారుతిని చూచి వారు సీత నిట్లా అడిగిరి. ఎవరివాడు? ఇక్కడికెందుకు వచ్చినాడు? నీతో ఏమి మాట్లాడినాడు? ఓ సీత, నీకు భయము వద్దు, మాకు చెప్పుము. నీతో అతడేమి మాట్లాడను? అప్పుడు ఆ సీత వారితో, రాక్షసులు కామరూపులు ఎప్పుడెట్లు వత్తురో నాకెట్లు తెలియను. పాము కాళ్ళు పామునకే తెలిసి ఉండును. అట్లే ఎవడు వీడు, ఏమి చేయును అను సంగతి మీరే తెలుసుకొనవలెను. నేను కూడా మీ వలనే భయపడుచున్నాను. వీడెవడో నేను ఎరుగను. ఎవడో కామరూపుడైన రక్కసుడి వానర రూపంలో వచ్చినాడను కొందును. సీత మాటలు విని కొందరు దైత్య స్త్రీలు భయముతో పరిగెత్తిరి. కొందరు కావలియుండిరి. మరికొందరు రావణునితో చెప్పుటకు పోయిరి. రావణుని దగ్గరికి వారు భయంకరుడైన వానరుని గూర్చి ఇట్లు చెప్పసాగిరి. ఓ రాజా, ఒక భీకరమైన కోతి అశోకవనంలో ప్రవేశించి సీతతో మాట్లాడిను. సీతాదేవిని మేము అడిగినాము, కానీ ఆ వానరుని గూర్చి చెప్పటం ఆమెకి ఇష్టం లేదు. అతడు ఇంద్రుని దూత కావచ్చును, కుబేరుని దూత కావచ్చును, లేదా సీతాన్వేషణమునకు రాముడు పంపిన దూత కావచ్చును. అద్భుతమైన ఘోరరూపము గల ఆ వానరుడు అశోక వనమును నాశనము చేసినాడు. ఆ వనములో అతడు పాడు చేయని చోటు లేదు. కానీ సీతమ్మ ఉన్న చోటు మాత్రము అతడు నాశనము చేయలేదు. అతడు సీత ఉన్న చోటును పాడు చేయలేదనగా అది సీతను రక్షించుటకా లేక అలసట పొందియా అన్న సంగతి మాకు తెలియదు. అయినను అన్నీ పాడు చేసిన వానికి శ్రమ ఏమి? అతడు తప్పక ఆమెను రక్షించుటకే వచ్చిన ప్రయత్నించి ఉండును. సీత అందమైన చిగుళ్ళు పువ్వులు గల శిశుంప వృక్షం కింద కూర్చున్నది కదా.
దానిని అతడు అట్లే ఉంచెను. ఉగ్రుడనైన ఓ రాజా, సీతతో సంభాషించి వనమ ఎట్లు ధ్వంసము చేసిన భీమ రూపుడగు వానరుని శిక్షించుటకు భటులను ఆజ్ఞాపింపుము. నీ మనసునకు నచ్చిన సీతతో సంభాషించుటకు ప్రాణములపైన ఆశ ఉన్నట్లు వాడెవడు సాహసించును. ఈ వానరుడెవడు అట్లు చేసినాడు కావున నీవు దండింపవలను. రాక్షసరాజైన రాక్షస స్త్రీల మాటలు విని నెయ్యిపోసిన అగ్నివలే కోపముతో మండిపడెను. వెలుగుతున్న పెద్ద దీపాల నుండి మండుతున్న నూనె చుక్కలు పడినట్లు కోపించిన రావణుని కన్నుల నుండి నీటి చుక్కలు రాలెను. అంతనతడు తన ఇంత బలసంపన్నుడైన కింకరులన్నెడు రాక్షస వీరులను హనుమంతుని శిక్షించుటకు పంపెను. ఆ కింకరులను 10,000 మంది వారు. పెద్ద పొట్టలు, కోరలు, ఘోర రూపములు గలవారు, ఆయుధములు ధరించిన వారు, యుద్ధప్రియులు. అట్టి వారందరూ మారుతిని బట్టుటకు బయలుదేరిరి. మిడతలు అగ్నిని సమీపించినట్లు వారు తోరణములపైనున్న పావని దగ్గరకు పోయిరి. విచిత్రమైన నగలతోనూ, బంగారు పిడులు గుదేలతోనూ, సూర్యతేజము గల బాణములతోనూ అతన్ని గుట్టిరి. ఖడ్గములు, శూలములు మున్నగు వివిధాయుధములు చేతపట్టి వారందరూ ఒక్కసారిగా మారుతిని చుట్టుముట్టిరి. మహాపరాక్రమం గల హనుమంతుడు కొండంత రూపముతో నిలిచి తోకను నేల మీద కొట్టి సింహనాదము చేసెను. మహోన్నత రూపము ధరించిన మారుతి లంక అంతయు మారుమరోగునట్లు భుజము జరిచెను. అట్లు ప్రతిధ్వందించిన ఆ శబ్దమునకు ఆకాశమున తిరుగు పక్షులు నేల రాలినవి. అంతటా హనుమంతుడు పెద్ద కంఠధ్వనితో ఇట్లనెను: మహాబలిశాలైన రామును లక్ష్మణుడును నొందుదురుగాక. రామునిచే రక్షింపబడిన సుగ్రీవుడు జయమునొందుదుగాక. శ్రమ లేకుండా మహాకార్యములు సాధించు శ్రీరామునికి దాసుడను శత్రు సైన్యములందు వధింపగల వాయుపుత్రుడను నేను హనుమంతుడను. రాళ్లతోనూ వృక్షములతోనూ శత్రువులను సంహరించి నాకు యుద్ధములో 1000 మంది రావణులైన సమానులు కారు. ఈ లంక అంతయు నాశనము చేసి సీతాదేవికి నమస్కరించి రాక్షసులందరినూ భయముతో బిక్కుబిక్కుమంచుండగా నా పని పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళెదను. సంధ్యాకాల మేఘము వలె ఉన్నతుడైన హనుమంతుని చూచి అతని కంఠధ్వని విని ఆ రాక్షసులందరూ భయమునొందిరి. అయినను తన రాజాజ్ఞ వలన విచిత్రములైన ఆయుధములతో చుట్టుముట్టిరి. మహాబలుడైన మారుతి అట్లు వారిచే చుట్టుముట్టబడి కూడా తోరణము దగ్గరనున్న పరిఘన చేతబుచ్చుకొనెను. మహాసర్పమును బట్టి గరుత్మంతుని వలె మారుతి ఆ పరిఘను బుచ్చుకొని వారి తలపై ఎగురుచూ ఆ రాక్షసులను చావమోదెను. ఆ రాక్షస వీరులందరినీ అట్లు చంపి మరలా యుద్ధకాంక్షతో తోరణము పైన ఎక్కి కూర్చుండెను. తప్పించుకుని పారిపోయిన రక్కసులు కొందరు కింకరులందరినీ వానరుడు చేతిలో చచ్చిరని రావణునకు విన్నవించిరి. ఇంత పెద్ద రాక్షస సైన్యము మారుతి చేతిలో నిహతమైనదన్న విన్న రావణునికి కన్నులు తిరిగెను. వెంటనే మహాపరాక్రమశాలియు శత్రువులను యుద్ధములో లొంగని వాడును అగు ప్రహస్త కుమారుని యుద్ధము చెయ్యమని ఆజ్ఞాపించెను. బొమ్మని. ఇది శ్రీ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలోని 42వ సర్గం సంపూర్ణం. సుందరకాండము 43వ సర్గము. హనుమంతుడిట్లు కింకర్లను చంపి నేను వనమును నాశనము చేసి తిని గాని ఇక్కడ చైత్య ప్రసాదమును గుడిగోపురము వంటి భవనము మాత్రము వదిలి తినేమి, దీనిని కూడా కూలగొట్టెదనని అనుకొని మేరుపర్వత శిఖరము వలె ఆ ప్రసాదమును పైకెక్కి కూర్చుండెను. అట్లు గిరి సదృశమైన మేడపైన నెక్కిన హనుమ ఉదయించుచున్న ఇంకొక సూర్యుని వలె ప్రకాశించెను. ఆ ప్రాసాదము పైనున్న మారుతి తన తేజముతో పాదయాత్రకును కులపర్వతము వలె మెరిసెను. అచ్చట కూర్చుండి హనుమ లంకల్లో శబ్దము వినబడుతున్నట్లు భుజము చరిచెను. చెవులు చిల్లులు పడుతున్న ఆ మహాశబ్దముచే ఆకాశమున ఎగురు పక్షులు రాలినవి. చైత్యపాలకులు భయపడిరి. సర్వాస్త్రములు తెలిసిన రామునకు జయము, మహాబలుడైన లక్ష్మణునకు జయము, రామునిచే రక్షణ నొందిన సుగ్రీవునకు జయము, సర్వకాలములను శ్రమ లేకుండా సాధించు కౌశలాధిపతి అయిన రామునికి నేను సేవకుడను, వాయుకుమారుడను, హనుమంతుడను, శత్రు సైన్యములను సంహరించిన శక్తిగలవాడును, రాళ్లతోనూ చెట్లతోనూ కొట్టి శత్రుసేనను సంహరించు నాకు 1000 మంది రావణులైన లెక్కకు రారు. లంకనంతయు పూర్తిగా ధ్వంసము చేసి సీతాదేవిని శిరము వంచి నమస్కరించి రాక్షసులు భయపడి చూచుచుండగా నా పని చక్కబెట్టుకొని తిరిగిపోయేదను అని అక్కడి రాక్షసులందరికీ పెద్ద గొంతుకతో వినిపించి ఆ ప్రాసాదముపై కూర్చుండి వారికి భయం కలుగుతున్నట్లు సింహనాదము చేశాను. ఆ శబ్దము విని చైత్యపాలకులు 100 మంది అనేక విధములైన శస్త్రములు ఆయుధములను మారుతిపై విసురుచు అతన్ని చుట్టుముట్టిరి. వారు విచిత్రమైన గదలతోనూ బంగారు గుదేలతోనూ సూర్యుని వంటి బాణములతోనూ హనుమను బాధించిరి. కపివీరుని చుట్టుముట్టిన రాక్షసగణం గంగా ప్రవాహము వలె
తిరుగుతున్న సుడిగుండము వలె నుండెను. అసలే భయంకర రూపము ధరించి ఉన్నాడు ఆంజనేయుడు. దానికి తోడు రాక్షసుల అస్త్ర ప్రయోగములచే కోపావేశము మిన్నుముట్టినది. దానితో ఆ భవనములకు ఆధారముగానున్న 100 పల్లకలుగా చెక్కబడిన బంగారు స్తంభమును ఒకదానిని ఓడబెరికి దానిని గిరగిరా త్రిప్పనారంభించెను. ఆ త్రిపుటలో స్తంభము నుండి మంటలు పుట్టి ప్రాసాదమును పూర్తిగా తగలపెట్టెను. అట్లు దగ్ధమైన ప్రాసాదమును చూచి ఇంద్రుడు వజ్రముతో రాక్షసులందరినీ చంపినట్లు ఆ స్తంభముతో బాది ఆ రక్కసులను చంపి ఆకాశములోనికి ఎగిరి ఇట్లు పలికెను. మహాత్ములను నా వంటి బలవంతులను అయినా వానరేంద్రులు సుగ్రీవులు ఆజ్ఞానుసారులై సీతాన్వేషణకై భూమండలమంతయు తిరుగుచున్నారు. వారిలో మేము కొందరు 10 ఏనుగుల బలము గలవారు, కొందరు అంతకన్నా 10 రెట్లు బలము గలవారు, మరికొందరు 1000 ఏనుగుల బలము గలవారు, ఇంకా కొందరు ఒఘమను సంఖ్యలోని ఏనుగులతో సమాన బలము కలవారు, కొందరు వాయుబలము కలవారు, ఇంకను కొందరు ఊహించలేనంత బలము కలవారు. అటువంటి బలపరాక్రమములు కలిగి దంతములు గోళ్ళు ఆయుధములుగా గల కొన్ని వేల కోట్ల వానర సైన్యముతో సుగ్రీవుడు ఈ లంకకు వచ్చును. అప్పుడు ఈ లంక ఉండదు, మీరందరూ మీ రావణుడుండడు. ఎందుచేతననగా మహాత్ముడైన రామునితో మీ రావణుడు విరోధము పెట్టుకున్నాడు. ఇది శ్రీ వాల్మీకి రామాయణంలో సుందరకాండలోని 43వ సర్గం సంపూర్ణం. సుందరకాండము 44వ సర్గము. రావణుని ఆజ్ఞనందిన ప్రహస్తపుత్రుడు పెద్ద కోరలు గల జంబుమాలి ధనస్సు ధరించి మారుతిపై యుద్ధమునకు వెళ్ళెను. వాడు ఎర్రని పూలను బట్టలు ధరించెను, కుండలాలు దాల్చెను, పెద్ద కనుగుడ్లు కలిగి ఉండెను. యుద్ధములో అతడు దుర్జయుడు. మంచి బాణములు కలిగి ఇంద్రధనస్సు వంటిదైన తన వింటి నారిని లాగి ఠంకారము చేసెను. ఆ ధనుష్టాంకార ధ్వనితో దశ దిశలను మారుమరోగిన. గాడిదలు గట్టిన రథము మీద వచ్చుచున్న ఆ జంబుమాలిని చూచి హనుమంతుడు సంతసించి ఉత్సాహముతో పెడబొబ్బ పెట్టెను. ద్వారత తోరణముల మీద మారుతిని చూచి జంబుమాలి వాడి బాణములతో కొట్టెను. అతని మారుతిని ముఖమున అర్ధచంద్ర బాణములతోనూ, కర్ణిక వంటి బాణములతోనూ, శిరము మీదను 10 బాణములతోనూ భుజముల మీద కొట్టెను. అట్లు బాణములచే కొట్టబడిన మారుతి ఎర్రని మొగము శరత్కాలమున సూర్యుని కిరణములు తాకిన పద్మము వలె శోభించెను. ఆకాశ సరస్సులో ఒక ఎర్రని పద్మము ఎర్రచందనముతో తడిసి ఉన్నట్లు అసలే ఎర్రగానున్న ఆంజనేయుని ముఖము రక్తముతో తడిసి మరింత ఎర్రబడెను. అట్లు బాణాల దెబ్బతిన్న హనుమ రక్కసునిపై కోపించి పక్కనే పడి ఉన్న పెద్ద రాతిని పెకిలించి వాని మీద పడవేశాను. వాడు ఆ రాతిని 10 బాణములతో కొట్టెను. రాయి బ్రద్దలగుట చూచి చండ విక్రముడైన హనుమ పక్కనే ఉన్న పాలవృక్షమును పైకి గిరగిరా తిప్పసాగాను. సాలవృక్షమును తిప్పుచున్న కపివరుని చూచి జంబుమాలి చాలా బాణములు వేసెను. సాలమును 4 బాణములతో నరికి వానరుని భుజమున 5 బాణములతోనూ, గుండెలకొక్క బాణముతోనూ, స్తనములున్న చోట 10 బాణములతోనూ కొట్టెను. అట్లు బాణాల దెబ్బలతో కోపించిన పావని ఆ మొదటి పరిఘను బట్టి తిప్పదొడగెను. అతివేగము గల కపివీరుడు చాలా వేగంతో ఆ గుదియను జంబుమాలి గుండెకు గురిపెట్టి విసిరెను. దాని దెబ్బకు అక్కడ జంబుమాలి తల లేదు, బాహువులు లేవు, మోకాళ్ళు లేవు, ధనస్సు లేదు, బాణములు లేవు, రథము లేదు, అసలు జంబుమాలినియే లేదు. అట్లు ఒక్కసారిగా జంబుమాలి చూర్ణితాంగుడై నేల కూలెను. కింకరులు జంబుమాలి రణములో మడిసినారని విని రావణుడెర్ర వారిన కన్నులతో గలవాడై చాలా కోపమునందెను. ప్రహస్తపుత్రుడను బలవంతుడను అయిన జంబుమాలి హతుడైనాడని విని రావణుడు కోపంతో ఎర్రని కన్నులు కలవాడై మహావిక్రమములగు అమాత్య పుత్రులను ఆంజనేయునితో యుద్ధమునకు పంపెను. ఇది శ్రీ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలోని 44వ సర్గం సంపూర్ణం. సుందరకాండము 45వ సర్గము. అగ్ని యొక్క సప్త జ్వాలల వంటి తేజములు గల ఆ మంత్రి పుత్రులు 7గురును రావణుని ఆజ్ఞ మీద యుద్ధమునకు బయలుదేరి. అగ్ని యొక్క సప్తజ్వాలల పేర్లు కాళి, కరాళి, ఇస్పులింగిని, ధూమవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ. వారు సైన్యములు గలవారు, ధనస్సులు గలవారు, బలవంతులు, అస్త్రశస్త్ర విద్యలు నేర్చినవారు, శత్రువులపై విజయము సాధించగోరువారు. బంగారు గొలుసుల జాలరులు గలియును, జెండాలు గట్టివిను, గుర్రాలు పూంచినవిను, మహాధ్వని గలిగినవు అగు రథములనెక్కి వారు బంగారు నగిషీలు గల చాపములు ధరించి మెరుపులతోడి మేఘముల వలె ధనుష్టాంకారములు చేయుచుండిరి. వీరి తల్లులు, బంధువులు, మిత్రులు అందరూ హనుమంతుని చేతిలో కింకరులు చచ్చిన వార్త విని ఉండిరి. ఇప్పుడు వీరిగతి ఏమగునోనని శోకమునందిరి. మంత్రిపుత్రులు బంగారు నగలు ధరించి నేను ముందని త్రోసుకొనుచు ముందునకు పోయి తోరణమందున్న హనుమను సమీపించిరి. రథధ్వనుల నడి, ఉరుములతో, బాణముల నడి, వర్షధారలతో వర్షించు మేఘముల వలె ఆ రాక్షస మేఘములు వానర వీరుని గ్రమ్మవేశెను. మహావర్షములో ఒక కొండ కనబడకుండా పోయినట్లు మారుతి ఆ బాణవర్షంలో
మునిగి కనబడలేకపోయాను. హనుమంతుడు ఆకాశంలోనికి ఎగిరి వారి వేసిన బాణముల నుండి తప్పించుకొని వారి రథవేగములను వ్యర్థము చేశాను. ఇంద్రధనస్సులతో కూడిన మేఘములతోనూ ఆడుకుని వాయుదేవుని వలె అతని పుత్రుడు కూడా ధనుష్మంతులైన రాక్షస వీరులతో ఆడుకొనెను. అతడు ఒక గర్జనముతో సైన్యములన్నింటినీ భయపెట్టుచు ఆ రాక్షస వీరులపై తన వేగమును ప్రదర్శించెను. కొందరును అరచేతితో చరిచెను, కొందరిని కాళ్లతో తన్నెను, కొందరును పిడికిళ్లతో గుద్దెను, కొందరును గోళ్లతో చీల్చెను. రొమ్ముతో గ్రుద్ది కొందరిని, తొడలతో నొక్కి కొందరిని చంపెను. కొందరు అతన్ని బొబ్బలు విని గుండెలు పగిలి చచ్చిరి. ఇట్లు వారందరూ చచ్చి నేలకూలగా వారి సైన్యము మహాభయముతో దశదిశలకు పారిపోయాను. ఏనుగులు వికృతంగా ఏడ్చినవి, గుర్రములు అడ్డదిడ్డముగా నేలకూలినవి. కూలిన ధ్వజములతో విరిగిన గొడుగులతో మాసిన రథములతో యుద్ధభూమి నిండిపోయాను. అక్కడ చెట్లకు నీళ్లు పెట్టుట కాలువలు రక్తముతో ప్రవహించినది. లంక ఎంతయో అనేక వికృత ధ్వనులతో నిండిపోయినది. మంత్రికుమారులను తన చండపరాక్రమాలతో మట్టి కరిపించిన హనుమ ఇతర రాక్షసులతో యుద్ధము చేయగోరి మరలా వెళ్ళి ఆ తోరణముపై కూర్చుండెను. ఇది శ్రీ వాల్మీకి రామాయణంలో సుందరకాండలోని 45వ సర్గం సంపూర్ణము.